ముఖాముఖి కార్యక్రమానికి సుస్వాగతం. సో అందరికీ నమస్కారం. సో ఎప్పటిలాగే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన మురళీధర్ రెడ్డి గారు పరిపాలన గురించి, ప్రభుత్వం గురించి ఎన్నో విషయాలు మనందరికీ అందించడానికి వచ్చారు. సో అంతేకాక భీమన్న డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అవార్డు గ్రహీత మురళీధర్ రెడ్డి గారికి వచ్చిందండి. సో ఆ సందర్భంగా మా మెట్రో తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు అండి. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా ఇలాంటివి చాలా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి మనం మాట్లాడేసుకుంటుంటాం. ఈ విలువైన సమయంలో ఎంతో కేటాయించి మా అందరికీ వచ్చి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా కొనసాగుతుందో అన్ని చాలా విషయాలు మా అందరికీ అందిస్తుంటారు, చాలా సమాచారాన్ని అందిస్తుంటారు. సో ఇప్పుడు చెప్పండి సార్, తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది పితామహ గారు. నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు రిజల్ట్సే రావట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం ప్రతిదీ. రీసెంట్గా ఢిల్లీకి రమ్మడం కూడా ఇవన్నీ ఆయన చేసే మంచి కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఆయన అనుకుంటే ఇది భారతదేశమే కాదు, ప్రపంచంలో కూడా చాలా మటుకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆయన ఉట్టిగా ఉండడు, ఏదో కానీ మంచి జరగాలి, ప్రజలు నా ప్రజలు అందరు బాగుండాలి అనే ఆలోచన చేసుకుంటా అందరికీ జరిగే విధంగా ఏదైతే చేస్తుంటాడో ఇది మామూలు విషయం కాదు. ఏదో మీడియాలో మనం ఏదో చెప్తున్నాం అనేది కాదు, ఇది వాస్తవం. ఆయన చేసే కార్యక్రమాలు మీడియాలకు చూస్తూనే ఉన్నాం, ఇది అందరం చూస్తున్నాం కూడా. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలంగాణ ప్రజల వల్ల. ఎందుకంటే నీడ రావడం, ఉండడము, కూడుగూడు ఇవన్నీ దొరకడము చాలా మటుకు తృప్తి ఉన్నారు అందరూ. పెద్దవాళ్లకు, ఏజ్డ్ ఉన్న పెద్దవాళ్లకు గౌరవించి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. వాళ్ళని ప్రతి ఒక్కరు ఆదర్శంగా చూస్తున్న కుటుంబంలో దిగవాళ్ళందరూ ఇళ్ళల్లో అది చాలా పుణ్య కార్యక్రమం సార్ చేసేది, మంచి కార్యక్రమం. ఒక్కటి కాదు, చాలా మటుకు ఎన్ని చెప్పినా నేను అనుకుంటా భారతదేశంలో అగ్రగణ్యుడు. ముఖ్యమంత్రి పోస్టు కాదు, ముఖ్యమంత్రి పోస్ట్ ఆయనకు సరిపోదు, అది పెద్ద సమస్య కాదు. ఆయన భారతదేశానికి ఏదైతే చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అది చాలా ముఖ్యం. అది మొన్న అనుకో కూడా అయింది. కాబట్టి ప్రతి కార్యక్రమం ఆయన సాధించుకుంటూ పోతున్నాడు, అది చాలా గొప్పతనం. ఇప్పుడు ఇక్కడే కాదు, చూస్తుంటే మనము శ్రీశైలం నాగారు సార్ నీళ్లు కూడా ఎన్నోసార్లు ప్రాజెక్టులు వెళ్ళి పోవడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళేది కష్టం ఉండే, నాగారు రావడం కష్టం ఉండే. ఇవాళ శ్రీశైలం ఉండడం మళ్ళా నాగారు రావడం మొన్న కూడా జరిగింది. ఇది వారి అభివృద్ధి, వారి పాదం. యథా రాజా తథా స్థితి అన్నట్టు, రాజు బాగుంటే ప్రజలు బాగున్నట్టు అట్లా బాగా నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తుంది కదా, అందరికి తెలిసిన విషయమే. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆయన స్వతహాగా పోయి తిరిగి ఎన్నో విధాల కష్టపడి అన్ని చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ కూడా ఎంతో రావడం జరుగుతుంది. ప్రతి వ్యవసాయదారుడు మంచిగా ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇక ఇన్ని సమస్యలు వచ్చినా దాన్ని సాధించుకుంటూ పోతున్నారంటే సీతామోహ. అదే సార్, సో ఈ సమస్యల గురించి సో కాల్ చేశారు మన కాల్స్. సో చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ పేరు? శేఖర్ రెడ్డి అండి, నేను మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఓకే శేఖర్ రెడ్డి గారు, మనతో లైవ్ లో మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మురళీధర్ అన్న. నమస్తే అన్న. హలో నమస్తే అన్న. నమస్తే అన్న. మాకు బాగానే ఉంది, కేసీఆర్ గారితో బాగానే అనిపిస్తుంది కదా అన్న. ఇది ఈ మధ్య రైతు బంధు వస్తలేదు అన్న. రావడం ఇప్పుడు ఎట్లుందంటే ఎట్టే టైం అందరికీ జరగాలంటే కొంత టైం పడుతుంది కదా. అయినా కూడా 2 ఎకరాలలో ఈ మామూలుగా వేరే ఎకరాలలో రావడం జరుగుతుంది. కొన్ని ఏళ్ళలో మొత్తం మీద పడ్డది, అది నేను విన్నాను. లాది కూడా ఉంది కాబట్టి అవి జరుగుతున్నాయి సార్, తొందరగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సార్, సో టీవీ చూసిన ప్రేక్షకులందరూ కూడా సో మీకు ఏమన్నా కానీ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారిని అంటున్నారు. సో అన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, సంక్షేమ పథకాలు చాలా అమలులోకి వస్తున్నాయి కదా, సో దానికి ఎలాంటి ప్రణాళికను అందిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా అందిస్తున్నారు.
ఎక్కడ ఏమి పొరపాటు జరగనిస్తలేరు. ఏమైనా కానీ చాలా సిస్టమేటిక్ గా అవుతున్నాయి. ఒకవేళ ఏమైనా తప్పు చేసిండ్రు ముఖ్యమంత్రి దగ్గర లారీలో పోయిందంటే మాత్రం ఊరుకోడు. మా ఐటీ రంగం మంత్రి గారు కేటీఆర్ గారు కూడా అదే చెప్పుకోలేదు. మొన్న కూడా ఏదే కానీ ఎక్కడ కానీ ఇక్కడ జరిగితే ఇమీడియట్ గా వీళ్ళు రావడము, మాకేం అనుకోవడము ఇవన్నీ జరగలేదు. ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గా అబ్జర్వ్ చాలా మంచి పని. దీనివల్ల చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏమిటంటే ఇల్లు కడితే పోవడము, ఒక గోడ కడితే పోవడము, ప్రతిదీ ఇది బాగా పేరు. మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వినడు, ఇష్టపడారు. ప్రజలకు స్వేచ్ఛగా అన్ని అందాలని చూసే మాన్యుడు, అది ముఖ్యం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదివరకు కంటే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఎలాంటి శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎందుకనుకోవాలి, చాలా దేవుని అనుగ్రహము, ముఖ్యమంత్రి గారు పితామహుడు, ఆయన ఆకర్షణ వల్ల చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడో చెప్పండి. పొద్దున మేము చూస్తున్నాము సిపి గారు హైదరాబాద్ చార్మినార్ రావడము, అక్కడంతా ఎదురడము, అక్కడ సైబరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఎక్కడైనా కమిషనర్లే రావడం కనబడుతుంటది. ఈ మధ్యన అంతకుముందు సిఐలు వాళ్ళు రావడం ఉండలేము, ఇప్పుడు స్వతహాగా వీళ్ళే పెద్దలే రావడం, అది ప్రజలలో ఒక ఆనందము. ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కష్టాలు లేకుండా పితామహుడు నిర్ణయించండి. మామూలు మాట కాదు. వాళ్ళకు కూడా ఎన్నో విధాల వాళ్ళు ప్రజల సౌకర్యాల కోసం తన్నారు. కాబట్టి మనం హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం సార్. हेलो भाई, मैं बालापुर से बात कर रहा हूँ. ओके, आपका नाम बोलो. मेरा नाम यादव. अरे यादव जी, आप जो हमारी मुद्दा रेडी है वहाँ से क्या तो आप बात करने को शाहरुख खान का राइट मूवी से लैला को लैला सॉन्ग का बनाओ. हाँ भाई सर. ఓకే ఓకే, ఏ లైవ్ షో ఐ థింక్ లైవ్ షో అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇది కూడా లైవ్ షో అండి, కేవలం పొలిటీషియన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దాని గురించి మనం అడగాలి, సాంగ్స్ గురించి కాదు. సో పర్లేదు, బై మిస్టేక్ చేసినట్టున్నారు, నో ప్రాబ్లం. సో అలాగే మనం చాలా విషయాలు మాట్లాడేసుకుంటాం. సో సంక్షేమ పథకాల గురించి, ప్రణాళికల వీటి గురించి, సో దాని గురించి మీరు ఇంకేం చెప్తారు సార్? ఇప్పుడు మేమేమిందంటే ఏ విధమైన ప్రశాంత వాతావరణం ఉందంటే అది పితామహుడు దైవము. నేను ఇలా చెప్తున్నా, ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ ఎంత కష్టపడి పనిచేస్తుంది 24 గంటలు ప్రజల క్షేమం కోసం. దీనిలో ఎవ్వరు విమర్శించినా అది దేవుడు వాళ్ళని రక్షించడు. హాయిగా ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోవడము, ఎక్కడే కానీ అప్పటికే దొంగతనాలు జరుగుతున్నాయా చెప్పండి, ఓపెన్ గా మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ గ్రాబర్స్, ఇక్కడ గుండాయిజం అవి ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏమన్నా అటువంటి కనబడుతున్నాయా? ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం. కూడా రౌడీకుండా ప్రశాంత వాతావరణం కల్పించే తెలంగాణ పిత ముఖ్యమంత్రి గారు. మనం కావాలంటే మాట్లాడదాం సార్. హలో నమస్కారం అండి. హలో నమస్కారం సార్. సార్ ఎవరు సార్? సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు రవీందర్ రెడ్డి సార్, ఉనపర్తి నుంచి మాట్లాడుతున్నాను నేను. చెప్పు సార్. సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పాలన చాలా బాగున్నది, కేసీఆర్ గారు చాలా మంచి పాలన చేస్తున్నారు. కానీ మీరు కూడా బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు సార్. మీరు కూడా ఏదైనా పదవి దక్కించుకుంటే బాగుండేది సార్. అది మన చేతి లేదు సార్. ఆయన పెద్ద ఆయన అందరినీ చూసేటోడు, సార్. మీరు అందరినీ చూసేటోడు. మంచి పదవులు చూడాలని మా కోరిక. థ్యాంక్స్ సార్. చూద్దాం సార్ మీ ఆశీర్వాదం, సార్ ఆశీర్వాదం. కేసీఆర్కి ఏమన్నా లెటర్ రాయమంటే రాస్తాము. అదే వద్దు సార్, అందరూ ఆశీర్వాదం సార్. దయవంతో కాదు సార్, ఇంత దయవంతో కాదు సార్. సార్ ఇంకేమైనా అడగదలుచుకున్నారు సార్ని, మురళీధర్ రెడ్డి గారిని? ఏం లేదు సార్, అంత మంచిగానే ఉన్నది సార్. మేము మంచి పదవిలో చూడాలనుకుంటున్నాం. తప్పకుండా మనందరి కొడుకు కూడా అదే. సో చూద్దాం, మీ అందరి ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సో అన్నట్టుగానే ఇది మన మనసులో మాట. సో పబ్లిక్ నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి, సో మీరు ఎలాంటి పదవి ఇచ్చినా కానీ స్వీకరిస్తారా సార్? చూడు సార్, నేను చాలా చేసిన పార్టీ వైజ్ గా నేను నన్ను వచ్చిన దానికి కూడా బుజ్జగించి వాళ్ళు వచ్చిన ఉన్నారు ఎంతో మంది. లేకపోతే నాకు స్వార్థం ఉంటే ఇవాళ నేను
మాజీ మంత్రి అయి ఉంటుంది. ఇది ఉన్న మాట చెప్తాను. ఇది అట్లా జరిగిపోయింది. దాన్ని నేనేం చేస్తాను? ఇప్పుడు నేను వచ్చింది ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను రావడం జరిగింది. ఆయన ఇస్తే కాదనేది ఏం లేదు, తప్పకుండా దాన్ని సాధించి పెడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, మీకు భీమన్న డాక్టర్ నారాయణ రెడ్డి అవార్డు వచ్చింది. సో దాని గురించి మీ స్పందన ఏంటి? వాళ్ళు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టడం కూడా ఉంది. ఇక్కడ చింతబస్తి, ఇక్కడ నేతాజీ నగర్, కొన్ని వేరే విజయవాడ. ఓకే, అప్పుడు అనేక స్వర్గీయ వెంకట స్వామి గారు వీళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేసేది నన్ను ఈ విధంగా పనిచేస్తుంటాడని చెప్పేసి. ఇక దానికి కూడా వాళ్ళు అక్కడ అవార్డు ఇచ్చకమైంది. ఇక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డికి కూడా ఇక్కడ ఇచ్చకమైంది. మీరు విన్నాను మేము మీ సేవ అనేది, దాన్ని బట్టి మేము దీనికి వెళ్ళి చెప్తున్నారు మీరు అంటే మంచిదన్నమాట. సో భవిష్యత్తులో కూడా ఇంకా మంచి అవార్డులు రావాలి సార్, మంచి చేస్తాము. దానికి ఉపయోగపడాలని నా ఆలోచన ఉంటుంది. నాకు స్వార్థం రాదు, అది అడగవచ్చు. ఆ ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్ళి సార్ అంతే. ఓకే. సో ఇంకోటి, ఈ రోజు మనం తెలుసుకున్నట్లయితే కేసీఆర్ పరిపాలన గురించి చెప్పారు మీరు. సో కేటీఆర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా సార్. ఏం చెప్తారు, కేటీఆర్ గారు కూడా చాలా ఇష్టం. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఓకే సార్, మీ పేరు చెప్పండి. మా పేరు కిషోర్ సార్. ఓకే, కిషోర్ గారు ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ సార్. ఓకే, ఆదిలాబాద్ నుంచి కిషోర్ గారు చేశారు. మనతో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయనతో మాట్లాడండి. చెప్పండి బ్రదర్. నమస్తే బాయ్ సార్. సార్, ఇప్పుడు ఢిల్లీలో సంథింగ్ సార్, ఇది ఏం సార్, ఇది మొత్తం ఇది అల్లర్లు ఇవన్నీ మళ్ళా ఇది ఏం సార్? మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో మా కేసీఆర్ సార్ పెరుగుతే మీరు చెప్తున్నాను పెరుగుతారు మాకు తెలిసి పెట్టారు సార్. అందరూ పక్క పక్కన అందరం మేము ఉంటాం ఐకమత్యంగా. ఇటువంటి విషయాలు ఎట్లా కూడా తప్పనిపిస్తుంది సార్ మాకు. వాస్తవం మీరు అన్నది 100% తప్పదు. మన దేశంకి వెళ్ళి మన సర్దార్ పటేల్ లేదా నరేంద్ర మోడీ గారు నేను అనుకుంటున్నది వాస్తవం. అంత పెద్ద మహానాయకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన మర్యాద అనేది ఉండాలి. అది మంచి పద్ధతి కాదు. ఎవరు కూడా దాన్ని మంచి అంటలేదు, తప్పు అంటున్నారు. ఇక్కడ భేదాలు వద్దు, ఇక్కడ కులాలు వద్దు, ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు వచ్చిండు. మన ప్రధానమంత్రికి ఆయన చాలా సన్నిహితంగా ఉంటాడు. ఒక పర్సన్ ప్రధానమంత్రి ఎట్టుకోడు సన్నిహితంగా, దానికి వెనుకలు జరగద్దు. అటువంటి మహనీయుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విధంగా చేయడం అందరు బాధాకరం అనిపించింది. తప్పది, నేను ఒప్పుకోను అన్నమాట. ఇక్కడ కులాలు వద్దు. మళ్ళా హలో, అదే బ్రదర్. సో ఏమైనా అడగదలుచుకున్నారండి? ఇంకేమైనా అడగదలుచుకుంటున్నారా? సార్కి పదవులు ఎప్పుడు వస్తాయని ఎన్నో సార్లు చూస్తూ ఉంటాం మెట్రో టీవీలో. మన సార్కి పదవి అనేది అది మంచిగా మాకు కూడా మళ్ళా డబుల్ బెడ్రూమ్ అవుతుంది. మా దాంట్లో వస్తలేదు సార్ సత్తానకు. లేదు, తప్పకుండా తీస్తారు. అట్లేం లేదు, ఇళ్ళ మాత్రం కాంప్రమైజ్ చేయడు. కేటీఆర్ గారు కూడా చూస్తూనే ఉంటాడు. అట్లాంటిది ఏమి లేదు. మన అదృష్టం అనుకోవాలి. నేను ఉన్నది చెప్తున్నాను. నాకు 10 రావడము 10 రాకపోవడము నాకు బాధ కాదు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే శ్రీరామ రక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి అని కాదు క్వశ్చన్, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అట్లే కాబట్టి కొందరు క్వశ్చన్స్ వేసాను. ఈయన బిల్లు లేదు, ఆయన బిల్లు లేదు, ఈయన బిల్లు లేదు, ఆయన బిల్లు లేదు కాదు. అక్కడ సార్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు బయట దేశంలో కూడా బాక్కపోయింది, భారతదేశంలో కూడా బాక్కపోయింది. మంచి వ్యక్తి. వాళ్ళు ఇక్కడ పలకనామా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్ని చూసిన వాళ్ళు. కేటీఆర్ గారితో కూడా అమ్మ మాట్లాడతామైంది, అమెరికన్ ప్రెసిడెంట్ డాటర్. ఇవన్నీ జరిగినాయి కాబట్టి సంతోషంగా ఇదైనప్పుడు అందరూ ఆనందపడాలి. లేని ఇబ్బంది పెట్టి అది ఎంత బాధ అనిపించింది, అందరికీ చాలా బాధ అనిపించింది. తప్పదని నేను అనుకుంటున్నాను బ్రదర్, ఇంకేం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో కేటీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఆయన గురించి చెప్తారు. చూడండి, తారక రామారావు గారు పాపం ఆయన చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అండి. ఆయన ఎవరినే కానీ అందరినీ చూస్తుంటాడు, చేస్తుంటాడు, అబ్జర్వేషన్ ముందుకు మాట్లాడతాడు. ఆయన తప్పేం లేదు. ఇప్పుడు రీసెంట్ గా నేను
మైనార్లో చూసి అనుకుంటున్నా నిన్న మొన్న ఇంత సిన్సియర్ గా అందరితో మాట్లాడము, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని గ్రహించడము, ఓపికతో వినడము, అది అందరం నేర్చుకోవాలి అక్కడ. దానివల్ల ప్లస్ పాయింట్ వస్తుంది. మనిషికి కష్టాలను ఓర్పుతో విని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం ఉన్నదానికి చాలా రెస్పాన్స్ ఉంటుంది. నేను అంటున్నా నువ్వు ఇంటనో పోతున్నావు, నేను అంటున్నా నువ్వు ఇంటనో పోతున్నావు అంటే అది పద్ధతి కాదు. ఇవాళ ఆయన చేసే కార్యక్రమాలు చూస్తుంటే చాలా సిన్సియర్ గా అందరి దగ్గర పోయి అడగము. మా మహిళా మనులు, మా అమ్మలు ఎంతో మంది ఆయన వినయంగా చెప్తుంటే వినుకుంటా ఆయన అయితే కార్యక్రమాలు ఏదైతే లబ్ధి జరుగుతున్నాయో ఇమీడియట్ గా సాధ్యమని చెప్పడం జరిగింది. చాలా ఆనందదాయకం. మంచి వ్యక్తి, మంచి వ్యారం. ఆయన దయవల్ల అయితే ఐటీ రంగం వచ్చిందండి మన తెలంగాణకు. ఇవాళ ఇంత అమెరికాలో కూడా ఇంత టాప్ అయిపోయిందంటే రీజన్ ఏంటి? ఇవాళ ప్రతి ఒక్కటి సౌత్ కు ఇది మన 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 సెంట్రల్ కు మన సౌత్ చాలా గట్టి బలం. డిఫెన్స్ కే గాని ప్రతి దానికే గాని దీని పరిపాలన దర్శకుడే మన పితామహుడు. అది కూడా వాళ్ళకి తెలుసు. అమెరికా ఎంతమంది ఇష్టపడతలేరు. మన వాట్సాప్ లో చూసాం కదా కేటీఆర్ మన ముఖ్యమంత్రి గారు, ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళు వాట్సాప్ లో చూసాం చాలా ఓపిగా ప్రశాంతంగా. ఎందుకంటే ఈ దేశం అనేది రియాలిటీ కనబడుతున్నట్టు మనిషి. అటువంటిప్పుడు మనం ఆనందపడాలి, తప్పులేదన్నా. ఆయన కూడా ఎంత కష్టపడి మోడీ సార్ కూడా ఇంత ఓపెన్ గా ప్రధానమంత్రి అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఏముందని నా పిల్లలు నా ప్రజలు అంటాడు ఆయన ప్రధానమంత్రి కూడా. ఇక్కడ పితామహుడు కూడా నా ప్రజలు, నా ఓళ్ళు, నా సోదరులు, నా సోదరు. వాస్తవంగా చెప్పాలంటే ఇది రియాలిటీ కనబడుతుంది. మా కవితత్వంలో నా రాజశేఖర మెమోరా టికెట్ ఇవ్వాలి. ఆయన కలుసుకుంటే మంత్రి ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి చేయకపోవా? ఆయనకు కొన్ని పద్ధతుల్లో ఏమో అట్లేం లేదు. ఇక్కడ హరీష్ రావు కూడా చాలా మంది ఎన్నో అన్నారు. ఆయన సియాసత్తులో ఎవ్వరేం అడ్డంకుంటూ లేరు. ఆయన ఏం మాట్లాడేది అది వేరే వాక్కు. ఇవాళ నంబర్ 1 సీఎం ఆయన్నే, నంబర్ 1 ఆయన్నే, ఎవరు లేరు. నేను చెప్పేది ఒకటి. మనం చూసుకున్నట్లయితే రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి? అయితేనే అది తప్పకుండా అయితేనే. ఈ ఒక్క ఇంటి సమస్యనే సాల్వ్ చేయలేమండి. ఇంత పెద్ద సంస్థల ఇన్ని చేసుకుంటూ వస్తున్నాడు సార్. ఒక్కడి కాదు, విద్యుత్ శక్తి కార్యక్రమం రావట్టే. విద్యుత్ శక్తి ఎట్లుండే, ఏ పరిస్థితులు ఉండే అప్పుడు ఇవాళ మిగలబడి ఉంటున్నారు. ఆ గ్రేట్నెస్ వచ్చింది సార్ చేసినందుకే కదా. ఇక్కడ ఇదైతే మంచి నీళ్లు, ఇక్కడ నీళ్లు దొరకకపోయా ఎక్కడ చూసినా అరణ్యం అనిపించేది. నేను ముందు 6 పోయిన ఫంక్షన్ లా వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటే పంటనే పంట కొట్టని కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని అవుతుంది. ఒకప్పుడు ఎడారి ఉంటున్నాయి 6 ఇబ్రాహీపట్నం దగ్గర. ఇవన్నీ జరుగుతున్నాయా? సార్ చేసిన పెద్ద కార్యక్రమాలు కదా. ఏ జరుగుతున్నాయి చెప్పండి. వాళ్ళు చెప్పిన ఒకప్పుడు ఎన్నో బాధలు ఉంటుందనంట. ఇప్పుడు 100 ఏదైనా పోలీసు వ్యవస్థ వస్తుందంట. ఇదే అక్కడ 6 వాళ్ళు చెప్తున్నారు 100. మీరు ఇటు వచ్చి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పంపిస్తారంటే మేము ఇట్లా కన్సల్ట్ పోలీస్ స్టేషన్ లా ఇచ్చినాము, మీరు కూడా ఇది అని చెప్పేసి. ఇంత అలర్ట్ ఉంది ఇంటెలిజెన్సీ, ఇంత పోలీసు ప్రతిష్ట, సెక్యూరిటీ, సేఫ్ పర్పస్ లా. కాబట్టి బయట దేశాలకు ఎంతో మంది వస్తున్నారు. ఇవాళ తెలంగాణ లోపల ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని ఐటీ రంగాలు వచ్చాయి, ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ అంటే బయటకి డెవలప్మెంట్స్ కోసం. ఇది ఆరుబట్ల, అత్తాపూర్, ఇవన్నీ ఏంది చెప్పే దినం. కానీ ఇప్పుడైతే చూస్తే ఎన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు. ఎవరి దయవల్ల తారక రామారావు అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు. సార్ కూడా పీస్ ఆఫ్ మైండ్. మనిషికి కావలసింది ప్రశాంత వాతావరణం, సెక్యూరిటీ పర్పస్, గాలి, నీరు, ఇది లభ్యం. తెలంగాణ ఎక్కడ చూసినా విపరీతమైన రేట్స్ పెరిగినాయి. ల్యాండ్ పెరగాలని కాదు, పరిస్థితులు బాగున్నాయి కాబట్టి, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రజలు బయట దేశం దగ్గర రావడం జరుగుతుంది. అది ముఖ్యం. అది ఏడిపోతుంది? పితామహుడు చేసినందుకే పోతుంది. ఆయన స్టెప్ తీసుకున్నాడు. ఏం ఆలోచన చేస్తాడు, ఎప్పుడు ఆలోచన చేస్తాడు, సాధించి పెడతాడని. కరెక్ట్. అది దాని కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు విరామం లేకుండా ప్లానింగ్ గా సిస్టమేటిక్ గా ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా గెటప్ లా మంచి మాట్లాడడం ఉంటుంది. అన్ని మంచి పద్ధతులు ఉన్నందుకు మంచి జరుగుతుందండి. తెలంగాణ భవిష్యత్ ఇవాళ ఇంత బంగారు భవిష్యత్ అంటే, కొందరు బంగారు బాట అంటారు. బంగారు బాట అంటే బంగారం మరుస్తారా? అయ్యా, ఇదే మంచి కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ కూడా చూస్తే మీరు
విచిత్రపోతారు ఎన్నో వేల కంప్యూటర్ ఉన్నాయి. అది 2 bedroom అంటే దాని విషయం ఆయన ఏదో మాట్లాడారు. 2 bedroom అనేది జోక్ కాదు మాట్లాడేది. ఇప్పుడు ఉన్న 2 bedrooms కట్టేది ఉండిపోయి ఇంతకుముందు కట్టినవి దీన్ని మాట్లాడిన మైదానాలు దాన్ని మాట్లాడారు. కానీ ఇప్పుడు కట్టగానే ఒక్కర భాష మాట్లాడతారు. అది తప్పు. కొంచెం మానుకోవాలి. ఇవి ఫౌండేషన్ ఉండిపోతున్నాయి. ఇవి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. అది కుటుంబంలో కూడా బీద ప్రజలు కనీసం కంట ఉండ నిద్ర, ఇంత తిండి, హాయిగా ఈ 2 bedroom ఇవి ఇప్పుడు జరగాలి. ఇవన్నీ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి. పితామహుల పీరియడ్ జరుగుతుంది. అది మంచితనం కాదా, గొప్పతనం కాదా? మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రెవెన్యూ శాఖ పనితీరు ఎలా బాగుంది. ఇప్పుడు ఏం లేదా బాగా మా తారక రామారావు గారు కూడా వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఎవరు ఏం చేసినా పనిష్మెంట్ ఇమ్మీడియట్ ఇప్పిస్తాడు సార్. తప్పులేదు. ఒక సర్వే, ఆ సర్వే, ఈ సర్వే ఏదో డ్రామాలు ఆడింది ఆ జమానా. కానీ ఇప్పుడు ఏమి ఇంటలేదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఇంటికి పంపిస్తూనే ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాం పేపర్లో. న్యాయం చేయమంటుండే, ఆయన ఉండమంటుండే, తప్పేమంటుండే. సార్ వచ్చేపడుతున్నాయా ఎవరి రికార్డు అలా కరెక్ట్ ఉంది, లేకపోతే ఎవరి రికార్డు ఎవరు నెంబర్ ఉండరో, ఎవరి రికార్డు ఎవరి దగ్గర ఉండరో అప్పుడు లేకుండే. ఇక నిజమైన పితామహుడే ఆయన. ప్రతి ఒక్క రికార్డు కరెక్ట్ బుక్లో ఎక్కిందంటుండు. ఈ ఎక్కడో కొంత పొరపాటు అవుతుంది. 5%, 4% అది వదిలేద్దాం. మీకైతే అందరు కరెక్ట్ అయినాయి బుక్కులు. ఇవ్వాలి ఎవరు ల్యాండ్ ఎవరు ఉందో వాళ్ళకి కరెక్ట్ జరుగుతున్నాయి. అప్పుడు ఏముండే ఎవరో రాజకీయ నాయకుడు, ఎవరో నేను ఏదో వీళ్ళ మీద వాళ్ళ మీద ఎవరినో ఎవరికైనా ఉండనో ఎవరు అట్లా ఉండే. సార్ వచ్చినాక అది కరెక్ట్ చేయించింది. రెవెన్యూ కూడా ఎక్కడ గీర్గారిస్తలేదు సార్. మన కేటీఆర్ సార్ కూడా మాట్లాడి అందరు చెప్పి లెక్క ప్రకారం ఇట్లా చేయాలి, మీరు ఇవన్నీ ఇబ్బందులు పెట్టొద్దు, మంచిగా చెప్పాలి, న్యాయం కూడా కరెక్ట్ చేయండి, మీకు ఏం బాధ లేకుండా ఉంటారు, మేము ఉన్నాం ఉంటారు. అది వాస్తవం. అది ఇప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదు. నేను ఎంటున్నా కదా పితామహుడు ఇప్పుడు ఎవ్వరు ఒక్కడు లెక్క అంటున్నాను. ఏమన్నా కరెక్ట్ విజయం అంటాడు. చూస్తున్నా మనం ముందట కనబడుతుంది. అందరు సమానం అంటాడు ఆయన. అందరు సమానం అంటున్నా. అది నా కుటుంబం అని అంటలేదు. అందరు నా పిల్లలు, నా ప్రజలు అందరు బాగుండాలని అన్నారు. అది మంచి పద్ధతి కాదా? మరి మున్సిపల్ పనితీరు ఎక్కడి వరకు జరుగుతున్నాయి? బాగా చేస్తుండే మున్సిపల్ పని. కొందరున్నారు మిస్యూజ్ చేసేటోళ్ళు. కానీ ఎన్నో చూస్తాడు సార్. ఎప్పటికైనా ముఖ్యమంత్రి తారక రామారావు సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినాక కూడా చాలా అభివృద్ధి జరిగింది. అప్పుడు కూడా కొన్ని మున్సిపాలిటీస్ జరుగుతున్నాయి. ఆ నాలెడ్జ్ తీసుకుపోవాలంటే ఎన్నో చెప్తాం. పాపడానికి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ ఉట్టిగే సమస్యలు కాదు, ఎన్నో చేస్తున్నాడు ఆయన. మళ్ళా కూడా గూగుల్ భయంతో నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా కొంత ఇంకా మిస్యూజ్ జరుగుతుంది. కానీ అది బయట పడితే మాత్రం ఊరుకోడాలి. చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. చాలా మంచి పని చేస్తుంది. మళ్ళా అప్పట్లోకి వచ్చింది రిక్షాలు, క్లీనింగ్, స్వీపింగ్ అన్ని జరుగుతున్నాయి. అర్థండి. మనం ఈ 2 రోజులు వెనకాల చూసుకుంటే రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కేసీఆర్ గారు కలిశారు. సో వీరిద్దరూ కలిసి కలయిక మీద మీ స్పందన ఏంటి? చాలా బాగా అనిపించింది మాకు. అంతకంటే ఆత్మీయతతో కలిసింది వాళ్ళు. ఆత్మీయత చాలా ముఖ్యం. అది మంత్రి నిండా మాట్లాడటం కాకుండా మంత్రి నిండా కలుసుకున్నారు వాళ్ళు. షేక్ హ్యాండ్లని అర్థమైందల్లా. వాట్సాప్ లో చూశాను నేను కూడా. వాస్తవమే కదా సార్ చేసిన కార్యక్రమాలు ఒక హైదరాబాద్, ఒక తెలంగాణ, ఒక ఆంధ్ర అని కాదు, మొత్తం భారతదేశం బయటకు వెళ్ళి కూడా ఉంది. ఇంతకు కూడా అమెరికాకి కూడా చేసిన వ్యక్తి కదా. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు అక్కడ. మనం కలిసిన కూడా మా కొలీగ్స్ లో ఆయన ఫోన్ చేసి చెప్పింది చాలా బాగా ఇది చేసినది. వాస్తవం ఆయన చేసే కార్యక్రమాలు ఎట్లేదండి. ఇది పొగిడేది కాదు. ఇది పొగిడితే ఏదో అయ్యేదని కాదు. ఇది వాస్తవం కనబడుతుంది. అక్కడ చూస్తూనే ఉన్నాం మనం. వాస్తవం అది మంచిగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇది చేసే కార్యక్రమాలను బట్టి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో హోంశాఖ మంత్రి పనితీరు ఎలా ఉంటుంది? మంచిగా ఆయన ఏమంటున్నాడు పాపం సైలెంట్ పర్సన్ అడ్మినిస్ట్రేటర్ సైలెంట్ తీసుకుపోతున్నాడు. మంచిగా తప్పేముంది హోంశాఖ మంత్రి. అంతకుముందు కూడా బాగానే ఉండే, ఇప్పుడు కూడా కమ్మాయి. అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఉండేది ఆయన మంచిగా తీసుకుపోయింది. ఈయన మంచిగా వీళ్ళందరికంటే పితామహుడు ఉన్నాడు కదండి. ఇక్కడ తప్పు లేకుండా ఎంబడేజ్ అవుతుంటే ఉంటాడు. చూడు పొద్దుగా సిపి గారు చార్మార్ పోయిండు, ఒక సిపి గారు అక్కడ కనబడుతున్నాడు, సిపి గారు ఇక్కడ నేనుగా చూస్తున్నాం టీవీలో. అక్కడ ఎన్ని జరుగుతున్నాయి ఇది అలాంటి అనమాట. ప్రజల దీనికి అధిపతి ఎవరు? డీజీ గారు. ఆయన కూడా ఇప్పుడు మీరు అడిగినట్టు ఆయన కూడా ఒట్టుకుంటాడు, అన్ని అబ్జర్వేషన్ చేస్తుంటాడు. ఎక్కడో నేను డీజీ అని కాదు, వీళ్ళందరూ ఎంబడి కామెంట్స్ చూస్తుంటాడు. ఎక్కడ ఏం జరుగుతుందో నేను తెప్పించుకుంటాడు.
చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ వస్తుందండి. నేను ఇంకెక్కువ మాట్లాడా. పోలీస్ వ్యవస్థ మంచిగా ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు హాయిగా ఉన్నారు. ఎక్కడ దొంగతనాలు జరుగుతలేవు, ఏ రౌడీజం జరుగుతలేదు, ఏమైనా జరిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏదో కిందోళ్ళ మీద డిపెండ్ అయ్యారు, మీదోళ్ళు ఏంది కిందోళ్ళ మీద ఉన్నది కదా అని లేదు. కిందోళ్ళు తప్పు చేసినా మీ దగ్గర ఉంటే ఇమీడియట్ యాక్షన్ ఏం చూసలేదు. ఇవాళ అదే రిజల్ట్స్ ముఖ్యమంత్రి గారికి వచ్చింది నగరాల్లో. మొన్న విషయం వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ చూసాం, రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా చూస్తాం. అడ్మినిస్ట్రేషన్ బాగుందండి. బయటోళ్ళు రావడం కారణం ఇదే, పీస్ ఆఫ్ మైండ్. ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుందనే వస్తున్నారు. లేకుంటే ఎందుకు వస్తారండి? ఇక్కడ ఇబ్బందులు పట్టుకుంటే ఎందుకు రావడం అనేది జరుగుతుంది. కనీసం ఇంటర్నెట్ శాంతంగా ఉంది, కూర్చుండేందుకు ప్రశాంతంగా ఉంది అనే ఆలోచనలతో బయటికి వెళ్ళి చాలా మంది ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఇక్కడ. సో మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే సార్, పారిశ్రామిక రంగానికి హైదరాబాద్ నగరం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జనం ఎంతవరకు పారిశ్రామిక చూస్తాం 24 hours లైట్. ఇంతకుముందు కూడా చెప్పిన ఇండస్ట్రీస్ వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని సెట్ అయ్యి ఎన్నో విధాల బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉండిపోయిన ఉన్నారు. కావాలంటే అడగండి వాళ్ళని. ఈరోజు ఆ రీపేమెంట్ శక్తి వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే ఇండస్ట్రీస్ నడుస్తుందంటే లైట్ వస్తుంది. లైట్ ఏడుస్తుంది పితామోడు చేసింది. మరి అప్పుడు అన్నదా పెద్ద మనిషి ఊటాను ఆయన కూడా పాపం కానీ అన్నాడు చీకటి వస్తుంది ఏముంటది, నీళ్ళు ఎక్కడికి వస్తాయి, అరణ్యం అవుతుంది అన్నాడు. ఏమైంది? అరణ్యం అయిందా? చీకటి అయిందా? దేవుడు ఉన్నాడు, మంచి చూస్తున్నాడు, అంత లైటు అది. మామూలు చెరుకు మందోడు ఇంతకుముందు అన్నా ఇప్పుడు అంటారా వాడు 100 గ్లాసులు చేసి 200 గ్లాసులు చేసి మా దేవుడు అయ్యా అంటాడు, పితామో అంటాడు. ఎందుకంటే ఆర్టీసీకి అల్లాక రాలేదా? ఆర్టీసీ వాళ్ళు అల్లేదా? ఎన్నో విధాలా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళే పాలాభిషేకం చేయలేదా? పాలాభిషేకం చేసి మా పితామోడు అంటే ఇప్పుడు వాళ్ళు మంచి ప్రాఫిట్ తీసుకొస్తుంది. ఆర్టీసీ కూడా వాళ్ళు కూడా బోనస్ ఇస్తా అంటుంది సార్, ఒక 4-5 months 6 లో. ఆయన చేసే కార్యక్రమాలన్నీ జయప్రదమండి. ముందు కొన్ని బాధలు అనిపిస్తాయి కొంతమంది, కానీ కరెక్ట్ గానే పోతాడు ఆయన. ఇప్పుడు సింగరేణి కాలేదా? సింగరేణి లాస్ కాలేదా? సింగరేణి అయిపోయింది, ఇచ్చేద్దామన్న కాడికి వచ్చే బోనస్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ బోనస్ ఇవ్వలేదు సార్, మంచి లాభం రాలేదా? ఇప్పుడు ఆర్టీసీ లాభం వస్తుంది. మొన్న ఇంతకుముందు కోట్ల ఇన్కమ్ వచ్చింది ట్రాన్స్పోర్ట్ లో అక్కడిక్కడ మేడారం వల్ల ఇక అందరికీ శ్రద్ధ వహించాలని అంటాడు. ఆయన అందరు బాగుండాలి, ఏమి లాస్ ఉండొద్దు, చేసే అభివృద్ధి కార్యక్రమం జయప్రదం జరగాలి అని ముఖ్యమంత్రి గారి ఆశ, పద్ధతి, సంస్కారం. సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ గెలుపు టీఆర్ఎస్దేనా? టీఆర్ఎస్ అని సబ్జెక్ట్ కాదు, చేసే అభివృద్ధి కార్యక్రమాలను బట్టి ప్రజలు గెలిపిస్తున్నారు. ఇలా పార్టీ వద్దు, వల్ల పార్టీ వద్దు, చేసే కార్యక్రమాలు, చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు నిర్ణయిస్తున్నారు. బంగారు మనపురం లాకర్లు పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. బంగారు మనపురం లాకర్లు పెట్టి ఆన్లైన్ కాల్లో మీ డౌన్లోడ్ చెయ్యి. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్టే కదా, ఎక్కడైనా స్మార్టే కదా. బంగారు మనపురం లాకర్లు పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. మనపురం ఆన్లైన్ గోల్డ్ లోన్ స్మార్టే కదా. బంగారు మనపురం లాకర్లు పెట్టి ఆన్లైన్ కాల్లో మీ డౌన్లోడ్ చెయ్యి. అలాగే అయ్యగారు స్మార్ట్ అయ్యారు, గోల్డ్ వల్ల స్మార్ట్ అయ్యారు. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్ట్ కదా, ఎప్పుడైనా. బంగారు మనపురం లాకర్లు పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే స్మార్ట్ అవ్వండి. మనపురం ఆన్లైన్ గోల్డ్ లోన్ స్మార్ట్ కదా. చాలా న్యాయనిర్ణతం. ఏది కరెక్ట్ నాకు చూస్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఏదో అనుకోము, మనం ఏదో చెప్తాము, ఓట్లేసిన రోజులు పోయినాయి. ఇప్పుడు రియాలిటీగా పనులు జరిగేటివి కరెక్ట్ కళ్ళం కూడా కనబడుతున్నాయి, చేసుకో అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన తర్వాత కష్టపడి పని చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యూన్స్ లా ప్రజలు కూడా ఇష్టంగా పని చేయించుకుంటున్నారు. పనులు లేకపోతే ఊరుకుంటలేరు ఎవరు. కాబట్టి అది అందుబాటులో అందరికీ ఉన్నాయి. లైట్స్ ఉన్నాయి, నీళ్లున్నాయి, పండించే నీళ్లున్నాయి, ఇండస్ట్రీ లైట్ ఉంది. వ్యాపారం చేస్తే చిన్న చిన్న వ్యాపారస్తులు, కుట్టు మిషన్ వాళ్ళు లైట్ ఎలక్ట్రికల్ మిషన్ నడిపిస్తున్నారు. అప్పుడు 3 కుట్టేది ఇప్పుడు 6 కుడుతున్నారు. ఇవన్నీ బతుకుతారు కదా, చెప్పండి. లైట్ లేకపోతే ఏం జరిగేది?
కరెక్ట్ సార్. సో నూతన గవర్నర్ పనితీరు ఎలా నా అమ్మ కూడా మా నరసింహ దగ్గర ఉంది. ఆమె కూడా అందరినీ దయాదాక్షాల గవర్నర్ అన్నట్టు లేకుండా గడిపోయినా అందరైనా పలకరిస్తుంది, కూర్చుంటది, చూస్తుంటది. కావాల్సింది అదేనండి, ఏమి శాశ్వతము. నరసింహ సార్ కూడా ఎంత పేరు తెచ్చుకుంటూ ఇప్పుడే యాడ్ చేస్తారు అందరూ. చాలా సిన్సియర్ ఉండే ఆయన. అట్లా అమ్మ కూడా బాగా అందరినీ కలగొలిపోతుంది, పని ఏమైనా చేస్తాను ప్రయత్నం చేస్తుంది. మంచిగా కదా, కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గవర్నర్, అక్కడ ప్రధానమంత్రి గారు, మరి అమిత్ షా గారు కూడా ఆయన బాగానే ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు తప్పేం లేదు. ఇవన్నీ పార్టీ పక్కన పెడతాం మనం. ఎవరే కానీ సేవ చేస్తున్నాం. మొన్న మా ఇక్కడ కిషన్ రెడ్డి సాబు అక్కడ ఓల్డ్ సిటీలో కమ్యూనిటీ ఆయన ఓపెన్ చేసింది. ఆయన హ్యాపీ. ఆ కమ్యూనిటీ ఆయన ఎన్నో రోజుల వాళ్ళకి లేకుండా మ్యారేజ్ కాకుండా బాధలు పడేది ఆ ఏరియాలో. అప్పుడు నేను బ్లాక్ ప్రెసిడెంట్ ఉంటుంది. అయితే ఆయన అక్కడ కమ్యూనిటీ ఆయన ఓపెన్ చేసి ఈ దీనికి ఏ వర్గం అనేది కాకుండా, ఏ పార్టీ అనేది కాకుండా అందరూ వాడుకోవాలని చెప్తాను. ఇది అందరికీ ఉంది. పార్టీని పక్కన పెడతారు, ప్రజలకు అంకితం కావాలని ఆలోచన ఉంటుంది. దీన్ని మనం తప్పర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ అప్పుడు అది పార్టీ మాత్రమే కానీ ఉత్తప్పుడు అది ఎందుకు పట్టుకొస్తారు. అది చాలా సంతోషపడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా. కమ్యూనిటీ అయింది, हमको शादी कर सकते कभी फंक्शन कर सकते, बाहर जाने के बजाय यही रहे. అదే అన్నాడు ఆయన. ఇరు వర్గాలందరూ భేదాలు లేకుండా పార్టీ దీన్ని వాడుకోవాలని చెప్పాడు. అది గొప్పతనమే కదా. ఏ బోల్లేక నేను చెప్పేది ఇదే, ఇంకేం లేదు. సో ఇంకో విషయం చూసుకుంటే తెలంగాణ ప్రజలందరి కోసం ఆరోగ్య పనితీరు ఎలా ఉంది? ఆరోగ్య శాఖ పనితీరు బాగుంది. ఎందుకు లేదు? అన్ని హాస్పిటల్లో కూడా డాక్టర్లు బాగా మందిస్తున్నారు, చేస్తున్నారు. విపరీతమైన రోగాలు వస్తున్నాయి. దేవుడు ఇచ్చిన వరం లేక ఎన్నో వస్తున్నాయి. దాన్ని ఎవరేం చేస్తాము? ఇక దేవుని నమ్మాలి. మా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొద్దిగా తినే ఫుడ్ కూడా కంట్రోల్గా ఉండాలి. మంచిది అయినా ఫుడ్ అయినా కంట్రోల్గా ఉండాలి. డీజీపీ సిపి పనితీరు ఎలా కొనసాగుతున్నాయి? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఏమంటాము, వారి పేరు చెప్పేది లేదు. పొద్దుగా తెలిసి చార్మినార్ దగ్గర కమిషనర్ ఉన్నాడు. ఇక ఏమి టీవీలో చూస్తున్నా, పేపర్లో చూసినా ఇంత పొద్దుగా వచ్చి కమిషనర్ దిగంగా ఇప్పుడు చూసావా? ఇది ఎవరు ఆంధ్రలా? ఎవరు సదారత్న పితామహుడు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి గారు. మరి ఆయన లేని అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నాయి. కానీ 2 రోజులు అక్కడ ట్రంప్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి బిడ్డ వచ్చి అక్కడ ఉంటే ఏం చేసింది? అది ఏం మంచిగా అనిపించింది? అది మాకైతే చాలా బాగా అనిపించింది. తప్పది, దుర్మార్గం అంటారు దాన్ని. తప్పది. ఏంటది? ఎవరు వచ్చారు మన దగ్గరకు? చుట్టం మీకు వచ్చిన పెద్ద మనిషిని గౌరవించాలా? మనం అగౌరవపరుస్తారా మీరు? మీ ధర్మంలో మీకు వచ్చింది ఏంటి? బెనిఫిట్ ఇవ్వాలా? ఏమొచ్చింది మీకు? దట్ ఈజ్ రాంగ్. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు తెలంగాణ. రాబోదు కూడా. పితామహుడు అటువంటి టైప్ ఉన్నాడు. ఆయన తగ్గట్టు అందరు అఫీషియల్స్ బాగున్నారండి. పోలీస్ అధికారులు అందరూ బాగున్నారు, అలర్ట్ ఉన్నారు. వాళ్ళది వృత్తి అది. పాపం వాళ్ళు ఇంత కష్టపడతారు. వాళ్ళ వృత్తి అనుకుంటారు, వాళ్ళ ధర్మత అనుకుంటారు. రాత్రి అనక పగలనక సేవ చేస్తుంటారు. ఇవాళ మనం కంటిన్యూగా చేస్తే నిద్రపోతున్నాం. లేకపోతే ఏంటండి మాట్లాడతారు ఏదో. చాలా మంచి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మహేందర్ రెడ్డి సార్ కూడా సిన్సియర్. మా ముఖ్యమంత్రి ఆదేశాలు సురిచా పాటిస్తాడు. హిందువులు కూడా ఎట్లా ఉన్నారు? ఎవరు సరిగా లేదు చెప్పాను. సజ్జనాథ్ గారు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. నేను పేరు చెప్పొద్దు కానీ చూస్తుంటాను సైబరాబాద్ ఎన్ని గుండాయిజం జరగలేదు. ఈయన గుండా కారుకు వస్తుండే అది బొబ్బలు వస్తుండే. ఇప్పుడుంది ఆ గుండాయిజం. ఇమ్మీడియట్ గా యాక్షన్. చిన్నళ్ళు ఏమైనా తప్పు చేసినా మీడియాలో తెలిసిందంటే ట్రాన్స్ఫర్ అంటే సస్పెండ్ అలా. ఎవరు? పితామహుడు దిక్కే. ప్లాన్స్ అయినా ఇవైనా ఇవి మన ఎంఆర్ఓస్ అయినా అందరూ సిస్టమేటిక్ గా ఇప్పుడు అందరూ ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ చూపించారు కదా అందరికీ. అదే రిజల్ట్స్ ప్రజలలో మంచి నిండిపోయింది. మా హానెస్ట్ ఉంది, ధర్మం పాటిస్తున్నారు, అన్ని విధాల మంచి జరుగుతుంది. మనకి ఈ పితామహుడు తప్ప ఇంకా లాభం లేదని కరెక్ట్ గా నిర్ణయం వస్తున్నారు. కేటీఆర్ అని కదా. ఎవరు అంత మనలో 92% ఇవాళ టీఆర్ఎస్ వల్లే ఉన్నారు. మనం అందరం సరిగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని అనేటట్టు లేదు. కరెక్ట్ ఆయన తెలియతో మాట్లాడండి. అప్రిషియేటింగ్. సో మనం చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంది. బలోపేతంగా ఇంకా 10 ఏం చేయలేరు. దీని గురించి నాయకుల గురించి మీరేం చెప్తారు? వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు. అడ్మినిస్ట్రేటర్ ఎట్లాడు పితామహుడు ఎవరు కూడా అమ్మవు ఏ తప్పు చేసే ఇమ్మడే యాక్షన్. వాస్తవం అది కావాల్సిందే. ఎందుకు కురుకోవాలి వాళ్ళు తప్పు చేసిన దానికి? అది వాస్తవం అండి. కేటీఆర్ గారు కూడా అనలేదా మొన్న
వేరే మంత్రులను ఫోన్ చేసినా ఈయన కార్పొరేటర్ తప్పు చేసిందని మరి నిజంగా కొంతమంది కార్పొరేటర్ మిస్యూజ్ చాలు చేస్తున్నాయి అనుకుంటుంది. ఇక్కడ కాదు ఇక్కడ కాదా ఈడ చేస్తే ఆడ కలెక్షన్లు ఈడ చేస్తే దందా చేసేవి పనులు లేవు. ఇటువంటి పనులు ఆయన కన్నీ తెలుస్తాయి కాబట్టి సరిచ్చినట్టు మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి. అవును కరెక్ట్. అది అట్లయితేనే ప్రజలకు నమ్మకం పడ్డది. ప్రజలు మేము మాకు ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే మేము బాగుపడతాము, ముందుకు వెళ్తాము, మా లైఫ్ బాగుంటుంది అన్నట్టు ఆలోచన లేరు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పథకాన్ని తీసుకురావడానికి సో ఏ రకంగా కృషి చేస్తుంది? ఇంకేం కాదు కానీ బంగారు తెలంగాణ నాందే కదా. మంచినీళ్ళు మళ్ళీ లైట్ ఇవన్నీ బంగారు తెలంగాణ నాందే. బంగారం మరుస్తారా భూముల మీద? ఎంత అదే కదా నాందే. దాన్ని నాంది పలికినట్టే. వేసాగారుడు మా పితామోడు సార్ అనుండే అందరికిలా రిచెస్ట్ పర్సన్ అయితే రావాలని అది వస్తుంది కూడా. చూడు మీరు రాకపోతే ఇక్కడ చూడు 6 ఒకప్పుడు అక్కడ పోవాలంటే ఇది బాధపడుతుంది. ఇవాళ 6 కూడా చూడు ఏం వ్యవసాయం నడుస్తుంది. ఇక్కడికి వెళ్ళి మంచినీళ్ళు వచ్చినందుకు మంచి లైట్ ల్యాండ్ ఆర్డర్ ఇమ్మీడియట్ యాక్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా ఫోన్ చేయగానే వస్తారే మా దగ్గర ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది డిపార్ట్మెంట్ లా సార్ ఇంకోడు సార్ కన్నీ తెప్పించుకుంటాడు. ఇక అవన్నీ ఏమేమి తినాలి కానీ తెలిసిన విషయం ఇది అందరూ తెలిసిన విషయం నేను చెప్పేది ఏముంటుంది. చాలా బాగుందండి అన్ని విషయాలు అడ్మినిస్ట్రేషన్ లా. ఇంకా ఆయన ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా ఏమి కాదు, ఏది చేసినా జయప్రదం చేసుకుంటా పోతున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉన్నారు. ఉన్నా కొద్దిగా అయినా ఏమన్నా తిన్నా ఆనందంగా ఉన్నారు, బాధలు లేకుండా అవుతున్నారు. లేకుంటే ఏం జరుగుతుందో తెలియకపో, ఎవడొచ్చి ఏం చేస్తుందో తెలియకపో, ఆడొచ్చి ఏం చేసిపోతాడో తెలియకపో. ఇప్పుడు ఎక్కడికి ఉందా జర్ర మిస్ సీసీ కెమెరాలు వెంబడే మొన్న నైట్ సార్ దగ్గర పట్టేసాం, తాళాలు రక్షించేసాం. ఇవన్నీ చూస్తుంటాం మేము. మాకేం తెలుసు, పేపర్ చూస్తాము, న్యూస్ వింటాము, వాట్సాప్ లో చూస్తాము. మరి అదే కదా కావాల్సింది మనిషికి. మంచితనం మంచి పబ్లిక్ ఇష్టపడుతుంటారు, తప్పలేదు అక్కడ. సో మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 1 పొజిషన్ లో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. సో నెంబర్ 2 పొజిషన్ ఎవరు అంటారు? నేను ఒకటే మాట్లాడతా, నాకు వచ్చింది మాట్లాడతా. నేను ఇంకా ఏదో నాకు రాదు. నంబర్ 1 ఆయనే, నంబర్ 8 ఆయనే. అంతేనంటారా? అంతే. సో ఇంకా ఏం లేదు, అంత స్టూడెంట్సే. మా తారక రామారావు గారు కూడా స్టూడెంటే. అవును జయదాటాడు ఆయన కూడా అంతే, అడ్మినిస్ట్రేటర్ ఆయన. సో అంకెలు ఎన్ని వచ్చినా కానీ ఏ అంకైనా కానీ కేసీఆర్ గారే. చాలా సంతోషం. సో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎంతవరకు వచ్చాయి ఈ పథకాలు? అన్ని అడుగుతూనే ఉన్నాయి. నువ్వు ఏ తాలూకాలవో నీళ్లు కనబడుతుంటాయి, ఏ తాలూకాలవో నీళ్లు, పండ్లు, చెట్లు, ఏవో వ్యవసాయం నడుస్తూనే ఉంటాయి. ఎవరినారండి వధశాల పంపించిన మహానాయకులు ఎవరు ఉన్నారని చెప్పాలని. వధశాలకు ఇప్పుడు వచ్చే ఎండాకాలం చూస్తారు కదా, ఇప్పుడు కాదు ఇంకా కొద్ది రోజులకి స్టార్ట్ అయ్యింది. ఎవరైనా పంపిస్తారు? ఎవ్వరు పంపారు. అందరికి స్వతహాగా లబ్ధి జరుగుతుంది, వ్యవసాయం జరుగుతుంది, మంచి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లతో ఇంత గడ్డో బిడ్డో పండిస్తారు. అదే వాళ్ళ ఎడ్లకు ఆవులకు వేసుకొని బతుకుతారు. అప్పలేక బతకలేకపోతున్నా, నేను పెంచలేకపోతున్నా, నేను అక్కడ పంపిస్తా వధశాల కానీ రోజులు పోయినాయి. తప్పిదారి ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ ఇమీడియట్ ఇప్పిస్తుంది. అది కూడా పెట్టింది పితామహం. ఏం పెట్టే చెప్పండి? ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా? రాత్రిపూట ఏ రాత్రి పోతుండరు వ్యవసాయ గారు, ఏం షాట్లు వచ్చాడో తెలియదు. ఇవాళ ఉందా? నిదానంగా పోతున్నారు, నిదానంగా మోటార్ వేయించుకుంటున్నారు, నిదానంగా పంట పండించుకుంటున్నారు, వచ్చిన డబ్బులతో పని చేయించుకుంటున్నారు. కొంత పండదు, కొంత పడుతున్నాయి. దాన్ని కూడా తొందరపాటు ఎట్లా ఎన్నని చేస్తాడు ఆయన? ఎన్నని దేవుడు కూడా అన్ని ఎట్ టైం అందరికీ మంచి చేయాలని పెట్టాడు. కొంచెం ఎక్కడ ఇబ్బందులు బూరేపు ఉండగలేదు, కొత్త ప్రశ్నలు ఉంటున్నాయి. మరి మనిషి ఎన్ని విధాలు మంచిగా అంటే ఎట్లయితే ఏదో జరుగుతుంటుంది. దేవుందా అలా కూడా ఎన్ని విధాలు చేసుకుంటూ పోతున్నాడు ఆయన. ఇన్ని విధాల చాలా మంది పడ్డాయి. మా పితామహం చూసైతే ప్రధానమంత్రి గారు కూడా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆయన కూడా ఏమంటే ప్రధానమంత్రి కూడా ఇస్తున్నాడు, తప్పు కాదు కదా. మంచి కార్యక్రమాలు అందరూ మంచిగా చేస్తారు, ప్రయత్నం చేస్తున్నారు, తప్పేముంది. ప్రధానమంత్రి కూడా ఇస్తున్నాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్, తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా
పుణ్య కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది సారు. అది చాలా మంచిది. 1,16,000 ఇస్తున్నాడు. నాకు అంత తెలియదు ఫిగర్ కానీ 1,16,000 ఇస్తున్నాడు. ఏంటండి అమ్మాయి కళ్యాణం ఈజీ జరుగుతుంది, అందరూ యాడ్ చేస్తుండ్రు, దేవుడి మీద చూస్తుండ్రు. ఆయన ఇంత మంచి మంచి ప్లాన్లు ఏవైతున్నాయో ఆయన సాధించి పెట్టిండండి. ప్రజలలో నిన్న ఉండిపోయింది. నేను చెప్తే నువ్వు చెప్తే స్పీచ్లు ఇస్తా కాదు. ఇది మనసు నుండి ఉన్నాడు అందరికీ. అందరి మనసుల ముఖ్యమంత్రి గారు పితామోడని ఉండిపోయింది ఆయన. అందుకోసం దాన్ని ఎవరు చెడపలేరు. ఇప్పుడే చెడపదు కూడా, ఎవరు చెడపలేరు కూడా. ఇప్పుడు మనం ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే సార్, వాళ్ళకి పార్టీలో ఎలాంటి గౌరవం దక్కుతుంది? మంచిగా ఉంది పాపం. వాళ్ళకేమేమి వాళ్ళ పార్టీ మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, అందరు బాగానే ఉన్నది. చాలా ఉద్యోగాలు రావట్టే. ఏ ఉద్యోగాలు నేను చెప్పండి? ఉద్యోగాలు బోర్డు ఉద్యోగాలు రావట్టే. 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. నిజం చెప్తానండి. ఉద్యోగాలు లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారా? ఎన్ని ఫ్యాక్టరీలు రాలి? 1,00,000 ఉద్యోగాలు. ఇవ్వడన్నా బాబు 10 మంది 4 ఉండేళ్ళను ఉద్యోగాలు ఇచ్చినాయంటే ఇచ్చినాయంటారు. ఎక్కడో వేరు చేస్తున్నా అంటారు. అది పద్ధతి కాదా? అప్పుడు ఉండేనా? అది ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. మళ్ళీ అన్న పెద్ద మనిషి ఉన్నట్టు 2,000 రావట్టే ఆ ఇల్లు ఏదో ఇంత ప్రశాంతంగా గడుస్తుందా లేదా? ఇది ఎవరు పోతే ఆశీర్వాదం? తెలంగాణ పితామహం పోతుంది. ఈ పుణ్యం ఆయన పోతుంది. లోతులు పోతారు కాబట్టి ఈ పుణ్యం ఆయన దక్కుతుంది. అది గొప్పతనం. ఎవరో మెప్పు కోసం ఎవరో అన్నారు, ఎవరికో నేను ఏదో చేస్తానని కాదు. ప్రతి మనిషికి లబ్ధి జరగాలి, ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి మనిషికి అన్ని విధాల సౌకర్యాలు ఇవ్వకుండా పుణ్యంగా జరగాలి అనే ఆలోచన ఉంటాడు ఆయన. ఇది ముఖ్యమండి. తన ఆడంబరాలు చూడడు. నేను ముఖ్యమంత్రిని, నా ఎంబడి 10 మంది ఉండాలి, వీళ్ళు ఉండాలి అని చూడాలి ఆయన. నేను ఎంత సింపుల్ గా ఉన్నా నా పని వేరులకు కూడా అట్లే జరగాలి, వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, ప్రజలు బాగుండాలి ఆలోచన ఉంటుంది. చూస్తూ ఉంటాం కదా మేము చూడవా మరి. సో మనం చూసుకున్నట్లయితే సార్, ప్రభుత్వం ఇప్పుడు విపక్షాల్లో టీఆర్ఎస్ పార్టీ మీద చాలా విమర్శలు కురిపిస్తున్నాయి. అనుకుంటారండి. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు అనుకుంటారు. ఆయనకపోతే ఏం చేశారు? రాకపోతే మళ్ళీ గాయంతో అంటారండి. అంటారు వాళ్ళు. అలా అన్నా కూడా అయ్యేది పాపం. ఎన్ని విమర్శించి ఆయనకు ఆశీర్వాదమే. తెలంగాణ పితామహకు ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించినా అది ఆశీర్వాదమే. బస్ అంతే అనుకోగా ఏం ఇట్లా ఆయన రోడ్లే గనబడుతుంటారు. సముద్రం కూడా చేస్తే మంచి కార్యక్రమం, అదే పుణ్యం ఆశీర్వాదం జరిగిపోతుంది. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు పాపం. ఆయన తరాలు అనకపోతే వాళ్ళ ప్రతిపక్షాలు కూడా ఎవరంటే అనకపోతే కష్టమైంది అనుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు అనుకుంటారు. మన ఎందుకంటే సో కొన్ని సందర్భాల్లో చాలా విమర్శలు ఎక్కువ అవుతుంటాయి కదా. ఇక ఇంత పెద్ద సంస్థనండి, ఇంత పెద్ద సంస్థను ఎన్నని చూస్తాడు, ఎన్నని చేయగలుగుతాడు. వాళ్ళ కూడా అన్ని సాధిస్తుంటాడు గట్టిగా. ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఏమైనా తప్పు తెలిస్తే ఊరుకోడు. నిజమే అది. మొన్ననే తారక రామారావు గారు ఇటువంటివి ఫాదర్ సీఎం గారు కూడా ఒప్పుకోడు. ఆయన పట్టించుకు ఇవన్నీ తెలిస్తే మాత్రం నో కాంప్రమైజ్, నేను కూడా పట్టించుకో అన్నాడు. కరెక్ట్. అది తప్పే ఉందన్నా. చేసిన తప్పు చేసేయడము మళ్ళా రికమెండ్ చేయించడం ఏంటది? చాలా బాధాకరమైన విషయం కొన్ని విషయాలు. అంటే విమర్శకులు చాలా మంది విమర్శిస్తుంటారు కదా. సో అవన్నీ ఉన్నది ఎవరు విమర్శిస్తాను? 80% అంతా టీఆర్ఎస్ అండి. ఉన్న 47% ఏమవుతుందండి? ఎన్ని విమర్శలు వచ్చి ఏమి ఎన్ని విమర్శలు చేసినా ఆయనకు అంత ఆశీర్వాదమే. బస్ ఒకటే రాసి పెట్టుకోను. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా అదంతా ఆశీర్వాదం అనేది ఉంటుంది స్వామివారి పితామహం. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరు ఆశీర్వాదం తీసుకోవాలని ఎవరిని దుఃఖ పెడతలేడు, ఎవరిని తిండి పంపలేడు, ఎవరి కళ్యాణం కాకుండా ఊస్తలేడు, ఎక్కడ నీళ్ళు లేకుండా కల్లాడిస్తలేడు. ఎన్ని జరగాలో ఎన్ని చెప్పిందో అన్ని చేసి చూపిస్తున్నాడు. ఇక అదే గౌరవ భారతదేశంలో అంతా ఉండిపోయింది. ఎవరు చెప్తే వచ్చేది కాదు, ఎవరు చెప్తే ఇచ్చేది కాదు. సుతాగా ఆయన చేసే కార్యక్రమాలను చేయటం జరుగుతుంది. అదే మొన్న కూడా చూడండి వాట్సాప్ లో ట్రంప్ గారు వారు చాలా ఆత్మీయతగా వాళ్ళిద్దరు చేయితే కలుపుకున్నారు. వాళ్ళ నిండు ప్రేమ ఉందని. నేనేదో అనగానే నువ్వేదో అంటున్నావు నేనే అంటున్నాను కాదు. గెలిచిందే అది. నేనే కాదు, మా అమెరికాకి వెళ్ళి కూడా ఎవరో మాట్లాడి నేను మా దగ్గర లేదు. మంచిగా అనిపించింది. అదండి మంచితనం అంటే ఇంకా అంతకంటే ఏం లేదు. మర్యాద మంచితనం అదే. ఎందుకంటే కాపాడుతుంది ఆయన. భారతదేశం మొత్తంగా
పనిచేసిన మానవుడు ఈయన. అందరూ ఈ పతాకాలు చూసి ఎంతో మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది నేర్చుకోవాలి చాలా మంది. ఎంతమంది రావాలి హైదరాబాద్కు, ఎంతమంది హైదరాబాద్కు వస్తున్నారు చెప్పండి. బయట ఇండస్ట్రీస్ అంతా వచ్చి సెట్ అవుతుంది కూడా. కేటీఆర్ గారు వారికి అన్ని విధాలు సహకరిస్తున్నాడు. ఆ ఇండస్ట్రీస్ పెడుతున్నాడు. ఇండస్ట్రీస్ పెట్టించిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంతో మంది జరుగుతుంది. ఇవాళ లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి తెలంగాణ లోపల. ప్రతి అబ్బాయి ఉద్యోగం చేస్తాం. ఎవరికానికి ఉన్నది చెప్పాలండి. ఇది వాస్తవంగా మాట్లాడాలి. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సో అందులో ఉన్న కార్యకర్తలకు మీలాంటి సీనియర్ నాయకులు అందించే సందేశం ఏమిటి? ఆయురారోగ్యంగా ఉండాలి మా పితామహుడు ఇంకేమంటాం. ఆయన మంచిగా ఉండి అందరికీ ఏదో పదవులు ఇస్తారని ఆశ ఉంటాం. అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం ఇంకేమంటాం. ఆయన బాగుండాలని కోరుకుంటామంతా. ఇప్పుడు నా స్వార్థం ఆలోచన చేయదు. నలుగురికి సహకరిస్తున్నప్పుడు దేవుడే అది బలం ఇస్తుంటాడు. ఆయన దగ్గర ఉన్న శక్తి అందరు మంచిగా ఉండాలని ఆలోచన చేస్తుంది. అది ఆ ఆశీర్వాదమే ఆయన అందుతుంది. చూస్తలే మా కళ్ళం కంటే కనబడుతుంది కదా ఏదే కానీ. మరి అంతకంటే ఎక్కువ కావాలి సార్. ఇంకా పార్టీ గురించి చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా సార్? మేమేం చెప్పాలనుకుంటారు సార్. డిసిప్లిన్ పర్సన్ ఆయన. ఎవరిని బోరుగా మాట్లాడినాడు. బోరుగా ఎవరు పోవద్దు. వాస్తవం లెక్కతో ఉండమంటాడు, లెక్కతో చేయమంటాడు. మరి ఏ యాక్షన్ చేసేనే ఇష్టపడాడు ఆయన. మేము చూస్తుంటాం కదా మంచి డిసిప్లిన్ పర్సన్ ఆయన. ఆయన డిసిప్లిన్ ఏంది అది చూస్తూనే నేర్చుకోవాలి. ఎదుట్లో కూడా సాయకరామారావు గారు కూడా పోతున్నారు. కానీ ఆయన ఇదే విధంగా కనబడుతుందా? డిసిప్లిన్ గా అందరి పలకరింపు మాట్లాడతాము. ఎవరికి ఏం ఇబ్బందులు లేవని ఆ ఇబ్బందులు గ్రహించడము, అవసరం ఉంటే వాళ్ళకి అప్పుడే సహకారం చేయడం చాలా అవసరం అండి. ఇవన్నీ ఇది ఓడి చెప్తే వచ్చేది కాదు. వారికి అట్లుంది వాళ్ళ వ్యవహారం. సో మనం చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడు పరిపాలనలో అందించడానికి మీలాంటి సీనియర్ నాయకులు కూడా చాలా అవసరం. బట్ ప్రభుత్వం మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా అప్పుడున్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. ఏముంది ఆ రోజు కూడా మేము చేసాం పార్టీ నుండి. ఈ రోజు కూడా పార్టీ నుండి ఇండైరెక్ట్ చేస్తూనే ఉంటాం. మేము ఉట్టిగా షో చేయము. మాకు ఏదో మిగిలి రావాలి, ముంగట కనబడాలి అవన్నీ ఉండవు మాకు. మేము ఎక్కడన్నా పనిచేసి చూపిస్తాం. పితామహుడని మేము అభిమానంగా ఆదర్శంగా ఆయనైనా కేటీఆర్ గారన్నా ఆ గౌరవంతోనే మేము మా మనసు నుండి ఉంటుంది. అంటే అంటే ఏ అధికారం ఇచ్చినా చేయడానికి ఉన్నారు, లేకపోతే మీకంటే ఏదైనా కానీ ఎదురు చూస్తున్నారా? అంటే టీఆర్ఎస్ చాలా మంది ఇష్టపడతారు. నేను నాలుగు కానీ సార్ మీకు రావాలి ఉంటారు. అదే కాలేజ్ కూడా చాలా మంది చెప్పారు రావాలంటారు. మేము వచ్చినా కూడా ఓపెన్ హార్టెడ్ గా హెల్ప్ చేస్తాను. నాకేం స్వార్థం లేదు. ఓపెన్ గా హెల్ప్ చేస్తాను ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు తప్పులు చేస్తే ఇచ్చే గట్టిగానే మాట్లాడుతుంటారు. తప్పేముందన్నా న్యాయం చేయడం. మనం తప్పు చేయదు ఇంకోటి తప్పు అని మాట్లాడదు. సో పార్టీకి ఏ అవకాశం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సో ముందుగా మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అది వాస్తవం అండి. ఎందుకు లేదు? నేను ఒకటే చెప్తున్నా చిన్న విషయం నేను మాట్లాడదు. ఇప్పుడు నువ్వు ఊరికే నా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడతాను. మా గోశాల నేను ఎక్కువ దిక్కుపోలేదు. నేను 16 ఏళ్ళు బ్లాక్ అధ్యక్షుడు చెప్పి గెలిపించేది. జాంపల్లి జాంబాగ్ కనుక్కుంటుంది. మొన్న లాస్ట్ టైం నేను అంత పట్టించుకోలేదు. ఓన్లీ గన్ఫోర్ట్ పట్టించుకోలేదు. ఆ గన్ఫోర్ట్ కూడా నేను ముఖ్యమంత్రి గారు ఉంటారు, నేను ఇక్కడ ఉంటా కాబట్టి టీఆర్ఎస్ నేను గెలిపించాలని గెలిపించాను. ఇది వాస్తవం. అడగండి మీరు. మరి వేరే పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ డాక్టర్ ఉండవు, ఆమె డాక్టర్ వైఫ్ ఉండే గెలవలేకపోయాను. నేను ఓపెన్ చెప్తున్నా. ప్రజలు నమ్ముతారు, ఏమంటే వేస్తారు. సరే వాళ్ళు ఆ పని చేయాలి, అది చేయరు. మరి వేరే వాళ్ళు రాలేదు. నేను ఎందుకని ఇప్పుడు ఆ మాట నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి మాట అనేసాను. లేదు అనలేదు. అంటే మీలాంటి సీనియర్ నాయకులు కూడా అవసరం కదా. అది నమ్ముతారు. మనం ఆనెస్ట్ గా పని చేస్తాము. నేను ఆశించాను ఏదో కానీ నాకు చూస్తే సహకారం చేస్తే నేను ముదురుకుంటా అంతే. సో చాలా థ్యాంక్స్ సార్. సో మీ విలువైన సమయంలో బోలేదంత సమాచారాన్ని మాకు అందించి సో ప్రభుత్వం గురించి అలాగే నాయకుల గురించి వాళ్ళ పనితీరు గురించి సమాచారాన్ని అందించడానికి చాలా కృతజ్ఞతలు. ఓకే మనం చూసుకున్నట్లయితే తన విలువైన సమయంలో ఎంత బిజీ ఉన్నా కానీ మనకు ప్రతి వారంలో ఒకసారి వచ్చి ఇలా పరిపాలన గురించి ప్రజలకు వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇంకా మిగతా విషయాలు నెక్స్ట్ ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.